ఏం వదినా, ఏసీ రూమ్ లో ఉండాల్సిందానివి ఎండలో నిలబడ్డావు. జస్ట్ ఫర్ చేంజ్. అవునవును, ఈ మధ్య నీలో చాలా చేంజ్ కనిపిస్తోంది. నువ్వు నన్నే ఫాలో అవుతున్నట్టున్నావు. ఏ విషయంలో? తిరుగుళ్ళ విషయంలో. ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేంటి? ఎక్స్ట్రా ఏం కాదు వదినా, జరిగిన విషయమే అడుగుతున్నాను. రాత్రి ఇంట్లో లేవటగా? భవానీ అమ్మ దగ్గరికి వెళ్ళాను. నీ జాతకం తెలుసుకోవడానికి వెళ్ళావా, లేక ఆవిడికి జాతకం చెప్పడానికి వెళ్ళావా? కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం వెళ్ళాను. ఎందుకలా నవ్వుతున్నావు? ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉంది వదినా? ఇవి చిన్న విషయాలు కాదు రవి. వాళ్ళు భవానీ అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంట్లో మనకి తెలియకుండా ఏవేవో జరుగుతున్నాయి. సంథింగ్ ఏదో జరుగుతుంది. పవర్, పెద్దరికం, ఈ రెండు అడ్డు పెట్టుకుని వాళ్ళు ఏమైనా చేస్తారు, ఇంకేమైనా జరిపిస్తారు వదినా. ఆ భవానీ అమ్మ లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టినట్టు బిల్డప్ ఇస్తుంది. మీరు తప్ప మా జీవితాలను ఎవ్వరూ బాగు చేయలేరని ఆ అమ్మగారిచ్చిన బిల్డప్ కి బైండ్ అయిపోతారు. కషాయం చేదుగా కాక పళ్ల రసంలా తీయగా ఉంటుందా? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి కదా, తాగు. ఇలా ఇంకెన్ని రోజులు తాగాలి? డెలివరీ అయ్యేంత వరకు తాగాలి. నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను కదా. రోజు తాగబట్టే ఆరోగ్యంగా ఉన్నావు. నువ్వు తాగేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనని తెలుసుగా. పుట్టబోయే బిడ్డ ముద్దుగా బొద్దుగా అందంగా పుట్టాలి. తాగేంత వరకు వదలరు. బావగారు నిజంగానే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ విషయం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం ఎందుకు పిన్ని? పేపర్ వాళ్ళకి తెలిస్తే కథలు రాస్తారే తప్ప భజంత్రీలు వాయించి పెళ్లి చేయరుగా. మేమేమైనా తప్పుగా అనుకుంటామని బావగారు చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నారు. నువ్వు అనుకునేలాంటి అవసరాలు వచ్చినప్పుడు నేనే చెప్తానులే, సరేనా? ఈ ముసల్దానికి వయసు పెరిగినా వెటకారం తగ్గలేదు. చెప్తా. అహల్య మాటలు పెట్టి చూస్తుంటే దానికి అన్ని విషయాలు తెలిసిపోయినట్టున్నాయి. ఎప్పుడు ఈ విషయం గురించి పొరపాటును కూడా అహల్య దగ్గర నోరు విప్పలేదు. మనం ఇంత రహస్యంగా మాట్లాడుకున్నా, ఎవరికీ తెలియకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అహల్యకు ఎలా తెలిసిందంటావు? ఇందులో ఆలోచించాల్సిందే ఉందమ్మా. వనిత ద్వారా రవిశేఖర్కి, రవిశేఖర్ ద్వారా అహల్యకి తెలుసు. రవిశేఖర్ మందు తాగితే ఏం మాట్లాడతాడో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉంటాడు. అలాంటప్పుడు తెలివిగా అతన్ని కదిలించి ఇదంతా తెలుసుకుని ఉంటుంది. అంతేనంటావా? అన్నగారు రెండో పెళ్లి చేసుకోవటం తప్ప దీనికి మరో పరిష్కారం లేదమ్మా. ఏయ్, ఈ దరిద్రాన్ని బయటికి పంపించమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉంది. నా మాట అంటే గౌరవం లేదా, లేక నేనంటే భయం లేదా? నాకు తోడుగా ఉంటుంది. కొద్ది రోజులు ఇక్కడ ఉండనివ్వండి. ఏ మందు గ్లాస్ లేకుండా మందు తాగలేమన్నట్టు అది లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావా? అది నీకు తోడు లేకపోతే భయమా? నేను నీకు అంత దెయ్యంలా కనిపిస్తున్నానా? అది కాదండి. కథలు చెప్పించుకోవాలని నీకు అంత సరదాగా ఉంటే, అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు. 7 వేటకెళ్లారు. వేటకెళ్లి 7 చేపలు తీసుకొచ్చారు. అందులో ఒక చేప ఎండలేదు, రెండో చేప తుమ్మలేదు, మూడో చేప దగ్గలేదు, నాలుగో చేప నడవలేదు, ఐదో చేప అరవలేదు, ఆరో చేప అనుష్కలాగా సెక్సీగా ఉంది, ఏడో చేప దాన్ని చూసుకుంటూ నాలాగా మందు కొడతా ఉంది. ఇలాంటి మంచి మంచి కథలు చెప్పించుకోవచ్చు కదే. మీరే నన్ను మంచి భర్తలా చూసుకొని ఉంటుంటే నేనెందుకు తనతోడు కోరుకుంటాను? వద్దండి, మా అక్కను కొట్టకండి. పెళ్ళాం అనేది పేక ముక్క లాంటిది. ఆడుకోవచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు, షో చూపించుకోవచ్చు, కౌంట్ ఇచ్చామన్న కోపంతో ముక్కలు ముక్కలుగా చేసేయచ్చు. నా పెళ్ళాం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. వైన్ షాపులో పాల ప్యాకెట్ లాగా మధ్యలో నువ్వెవరు? సావిత్రి, ఎందుకండి దాని మీద చేయి చేసుకుంటున్నారు? సావిత్రి ఏం చేసిందని? రెచ్చిపోయావంటే చచ్చిపోతాం. వద్దండి, నేను వెళ్ళిపోవాలి అంతే కదా. వెళ్ళిపోతానండి. దయచేసి అక్కని మాత్రం కొట్టకండి.